ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబేలు ధైర్యం తెచ్చుకుము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకుము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు హగ్గయి ప్రవక్త ద్వారా జెరుబ్బాబేలుకు, అదేవిధంగా యెహోషువకు, అదేవిధంగా ఆనాడు ఉన్న యూదులకు దేవుడిచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవాలయ నిర్మాణ పనుల్లో ముందుకు వెళ్తున్న వారికి దేవుడిచ్చిన వాగ్దానంగా మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులు బబులోన్లో బంధింపబడి 70 సంవత్సరాలు వారు గడిచిన తరువాత దేవుడు కోరేషుకు బబులోనుపై విజయమిచ్చి సమస్త జనులను కోరేషు వశం చేసినట్లు యెజ్రా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆ సందర్భంలో దేవుడు కోరేషు మనసును దేవుడు ప్రేరేపించి దేవాలయ నిర్మాణం కొరకై దేవుడు కోరేషును ప్రేరేపించి కోరేషు ఆజ్ఞ ప్రకారంగా అక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రజలైన యూదులు వారి స్వదేశానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వారు దేవాలయ నిర్మాణ పనిని ప్రారంభించారు, పునాది వేశారు, పునాది వేసి దేవునికి స్తుతులు చెల్లించారు. అయితే వారికి కొన్ని అడ్డులు, ఆటంకాలు, కొంతమంది విరోధులైన వారితో వారికి ఎదురైనప్పుడు వారు ఏం చేశారంటే ఆ పనిని ఆ విధంగా ఆపివేసినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుని మందిర పని పునాదుల్లోనే ఆగిపోయినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో దేవుడు హగ్గయి ప్రవక్తని, జకరియా ప్రవక్తని దేవుడు పంపి వారి ద్వారా దేవుడు మరలా ప్రజలను హెచ్చరించి ప్రోత్సహించినట్లు యెజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రోత్సాహపరిచిన వాగ్దానముల్లో ఒక వాగ్దానాన్ని మనం చదువుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతున్నప్పుడు దేవుడు జెరుబ్బాబేలుతో, యెహోషువతో, అదేవిధంగా అక్కడ దేవాలయపు నిర్మాణ పనిని చేస్తున్న యూదులతో మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించండి, నేను మీకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జెరుబ్బాబేలు ఎవరు అని మనం చూస్తున్నప్పుడు ఇతడు యోధా గవర్నర్గా మనం చూస్తూ ఉంటాం. దేవాలయ నిర్మాణ పనికి నాయకుడిగా ఈ జెరుబ్బాబేలు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా యెహోషువని మనం చూస్తే ఇతడు ప్రధాన యాజకుడిగా మనం చూస్తాం, ఆధ్యాత్మిక నాయకుడిగా మనం చూస్తాం. దేవుని ఆరాధనలో, దేవుని ఆజ్ఞల్లో ప్రజలను నడిపించే బాధ్యతను కలిగిన వాడిగా ఈ ప్రధాన యాజకుడైన యెహోషువను మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జెరుబ్బాబేలుతో మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకో జెరుబ్బాబేలు అని మాట్లాడుతూ, యెహోషువ ధైర్యం తెచ్చుకో అని మాట్లాడుతూ, అదేవిధంగా దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకోండి అని దేవుడు ఒక గొప్ప అభయముతో కూడిన వాగ్దానాన్ని, వారిలో ధైర్యాన్ని నింపే వాగ్దానాన్ని, వారిని ముందుకు ప్రోత్సాహపరిచే వాగ్దానాన్ని దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మరలా పనిని ప్రారంభించారు. పనిని ప్రారంభించిన సందర్భంలో మరలా కొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే, మనం ఎంత పని చేస్తాం, ఎంత కష్టపడతాం, అయితే పూర్వము కట్టబడిన మందిరం అంత మహిమ దీనికి ఉంటుందా? పూర్వకాలంలో ఉన్న మందిరంకున్న అటువంటి ఆ రూపురేఖలు లేక మహిమ దీనికి ఉంటుందా అని నిరాశతో నిరుత్సాహపరిచే మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతూ మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నిరుత్సాహ సమయాల్లో, నిరాశ సమయాల్లో దేవుడు తన మాట ద్వారా వారితో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విశ్వసిస్తున్న దేవుడు నిరుత్సాహంలో, నిరాశలో మనతో మాట్లాడే దేవుడు, తన సేవకుల ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరిచే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యము తెచ్చుకోండి, పని జరిగించండి, నేను మీతో ఉన్నానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దాన ప్రోత్సాహంతో వారి పనిని ప్రారంభించారు, పనిని పూర్తి చేశారు. దేవాలయపు నిర్మాణ పని అద్భుతంగా ముగించబడింది. దేవాలయపు నిర్మాణ పని ముగించబడమే కాకుండా ముగించబడిన తరువాత దేవుని ప్రజలు దేవుణ్ణి ఎంతో హృదయపూర్వకంగా స్తుతించినట్లు యెజ్రా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరము తిరిగి కట్టబడింది. దేవుని మందిర పని తిరిగి కట్టబడమే కాకుండా మళ్ళా దేవుని సేవ, దేవుని పనులు, దేవుని కార్యాలు మరలా తిరిగి ప్రారంభమై దేవునికి గొప్ప ఆరాధన, దేవునికి స్తుతి, దేవుని కార్యాలు మరలా జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా, ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఒక మంచి దైవ కార్యక్రమమైన దేవాలయపు నిర్మాణ పనికి అడ్డులు, ఆటంకాలు, నిరాశపరిచే మాటలు, నిరుత్సాహాన్ని కలుగు చేసే మాటలు ఏ విధంగా అయితే వచ్చాయో నేడు కూడా మన జీవితాల్లో దేవుని కొరకు కొన్ని కార్యాలు మనం తలపెట్టినప్పుడు, మన కుటుంబాల్లో కొన్ని శుభకరమైన కార్యాలు మనం తలపెట్టినప్పుడు కొన్ని అడ్డులు, కొన్ని ఆటంకాలు, కొన్ని మాటలు, నిరుత్సాహపరిచే మాటలు, కొంతమంది మనలో ఉన్న ఆ బలాన్ని, ధైర్యాన్ని తక్కువ చేసి మాట్లాడేవారు, మనలో ఉన్న విశ్వాసాన్ని తగ్గించేవారు, తగ్గించే మాటలు మాట్లాడేవారు మన చుట్టూ ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఉదయకాల సమయంలో దేవుడు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, దేవుని కొరకు ఒక కార్యాన్ని మనం తలపెట్టినట్లయితే, దేవుని కొరకు దేవుణ్ణి మహిమపరిచే ఒక కార్యము, దేవుని నామం గణపరచబడే ఒక కార్యం మనం తలపెడితే దేవుడు అంటున్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకొని నువ్వు అడుగు ముందుకు పోయి, నేను మీతో ఉన్నాను, నేను మీతో ఉండే ఆ కార్యాన్ని సఫలపరిచే దేవుడిని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆనాడు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని పట్టుకొని పనిని ప్రారంభించిన వారు గొప్పగా, అద్భుతంగా ఆ పనిని ముగించారు. దేవునికి గొప్ప మహిమ అక్కడ కలిగినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నీ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న ఈ మాటను నీవు ఎప్పుడైతే ఈ మాటను విశ్వసించి, అవును నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను నడిపించే దేవుడు, ఆయన ధైర్యం తెచ్చుకొని ముందుకు అడుగు వేయమంటున్నాడు, ఆయన నాతో ఉంటానంటున్నాడని ఎప్పుడైతే మనం గ్రహించి, గుర్తించి, దేవుడు నా తోడై ఉన్నాడు, దేవుడే నా ధైర్యం అని గుర్తించి, గ్రహించి మనం ముందుకు అడుగు వేస్తామో, మంచి కార్యాల విషయమై, దైవ కార్యాల విషయమై, దేవుని కార్యాల విషయమై మనం ఎప్పుడైతే ముందుకు అడుగు వేస్తామో దేవుడు మన తోడై ఉండి అద్భుతంగా కార్యాలను సఫలపరిచి విజయవంతంగా, ఘనంగా దేవుని నా మహిమార్థమై ఆ కార్యములను జరిగించే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తోడు మనకెంతో అవసరం. ఎందుకంటే మనుషుల శక్తి కంటే, మనుషుల జ్ఞానం కంటే, మనుషుల బలం కంటే, మనుషులిచ్చే ధైర్యం కంటే దేవుని తోడు మనకెంతో అత్యధికమైన అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తోడు చేసే కార్యాలు ఎంతో గొప్పవి. ఆ దేవుని తోడును దేవుడు అనుగ్రహిస్తానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో, నీవు కార్యాన్ని తలపెట్టు, నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావేమో, కొన్ని ఇబ్బందులను బట్టి, కొన్ని కార్యాలు తలపెట్టినప్పుడు కొన్ని నిరాశలు, నిస్పృహ కలుగు చేసే మాటలు, నిరుత్సాహాన్ని కలుగు చేసే మాటలు, కొన్ని అడ్డులు, ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు ఆ నిరాశలో కృంగిపోతున్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ధైర్యం తెచ్చుకొని అడుగు ముందుకు వేస్తే దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉండి ఆ కార్యాన్ని సఫలపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆనాడు హగ్గయి కాలంలో ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నానని సెలవిచ్చిన ఆ దేవుడే శరీరధారిగా వచ్చిన ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన నీతో ఉన్నాడని, నీతో ఉండి నిన్ను నడిపిస్తానని, నీతో ఉండి నీ కార్యములను సఫలపరుస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు. నీవేదైతే దేవుని మహిమ కొరకై కార్యాలు తలపెడుతున్నావో, దేవుని నామ మహిమార్థం కొరకై కార్యాలు తలపెడుతున్నావో, దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. చాలామంది యవనస్తులు వారి జీవితాల్లో గొప్ప స్థాయికి వెళ్ళాలని, గొప్ప లక్ష్యాన్ని పెట్టుకొని అనేకమైన ఎగ్జామ్స్ కొరకు వారు అటెంప్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఎగ్జామ్స్ రాయడానికి అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. కొంతమంది ఇంటర్వ్యూస్కి అటెంప్ట్ చేస్తూ ఉంటారు. ఆ సమయాల్లో కొంత వారిలో ఆందోళన, కొంత భయము, కొంత ధైర్యం చెడిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకొని నువ్వు ముందుకు అడుగు వేస్తే, నీ దేవుడు నీతో ఉన్నాడని ధైర్యంతో ముందు అడుగు వేస్తే దేవుడు నీతో ఉండి గొప్ప విజయాలు దేవుడు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు యూదులను ప్రోత్సాహపరిచే ఒక అద్భుతమైన వాగ్దానాన్ని అనుగ్రహించి వారిని నడిపించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆ వాగ్దానం ద్వారా మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు.
ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈ వాగ్దానపు మాటను మీరు విశ్వసించి మీ జీవితాలు ముందుకు కొనసాగవలసిందిగా, దేవుడు మీ తోడు ఉన్నాడనే ధైర్యంతో ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభు సేవకునిగా కోరుచు ఈ వాగ్దానపు మాటలను నేను ముగిస్తున్నాను. ప్రభు ఈ వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆనాడు దేవాలయపు పని నిర్మాణంలో ఉన్న యూదులను ప్రోత్సాహపరిచి ఒక అద్భుతమైన వాగ్దానాన్ని వారికి అనుగురించి, ఆ వాగ్దానం మాట ద్వారా వారు బలపరిచి, ఆ పనంతట్లో వారికి మీరు తోడై ఉండి ఆ పని ద్వారా మీరు మహిమపరచబడ్డారు. మీకు వందనాలు దేవ. ఈనాడు కూడా మా జీవితాల్లో కూడా మాకు ధైర్యం అనుగురించేవాడు, మా ధైర్యమై ఉన్నవాడు నీవే అని, మాతో ఉండి మమ్మల్ని నడిపించేవాడు నీవే అని, మా కార్యములు సఫలపరిచేవాడు నీవే అని, విజయవంతంగా మా జీవితాలను నడిపించేవాడు నీవే అని ఈ వాగ్దానం ద్వారా మరొకసారి గొప్ప అభయాన్ని, ధైర్యాన్ని అనుగ్రహించినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానం వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ఆరోగ్యాలపై నీ కృపా కాపుదలు అనుగ్రహించండి. వారి ఆయుష్ను మీరు దీవించండి. వారి తలపెట్టే కార్యాల్లో మీరు ఉండండి. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని విస్తరింపజేయండి. వారి ఆత్మీయ జీవితాలపై నీ కృపను అనుగ్రహించి నడిపించమని ఈ వాగ్దానం కార్యక్రమం ద్వారా నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.